హలో నమస్తే అందరు బాగున్నారా? ద డే హ్యాస్ కమ్. ఈరోజు మేము ఇండియా వెళ్తున్నాము. హలో, ఈరోజు 11 o'clockకి మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. మాకు ఫ్లైట్ ఇక్కడ నుంచి 4 hours ఉందన్నమాట మళ్ళీ జర్నీ. సో ఫ్లైట్కి అసలు నిద్రే రాలేదు. 4కే లేచి కూర్చున్నాము, నేను మా హస్బెండ్ ఇద్దరు. కొన్ని బట్టలు అయితే వాషింగ్కి వేసాను అనమాట. ఇంకా మిగిలిండేవి లాస్ట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక రౌండ్ వేసేసాను. అవన్నీ ఫోల్డ్ కూడా చేసేసాను. ఆ పని అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక 20 minutes ఉంది. ఇప్పుడు కరెక్ట్గా 5:45 అవుతుంది. ఒక 20 minutes వర్కౌట్ చేసుకొని స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మీతో మాట్లాడదామని వచ్చాను. సో ఒక 20 minutes అట్లాగా వర్కౌట్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా హౌస్ కొంచెం మాప్ చేసుకొని ఇంకొంచెం ప్యాకింగ్ ఉందన్నమాట. ఇంకా పైన అన్నీ కొన్ని ఉన్నవన్నీ సర్దేసి జిప్పేసేయడమే. మేజర్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈరోజు మళ్ళీ మా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడాలి నేను, లేకపోతే మళ్ళీ డౌట్ వస్తుంది. మా అమ్మకైతే ఇంత కూడా డౌట్ లేదు అసలు. సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఈరోజు కూడా వర్కౌట్ అయినా అనుకోకండి, ఏం లేదు. నేను ఇంకా ఈ లాస్ట్ వీక్ అసలు నేను ఏమీ వర్కౌట్స్ ఏమీ చేసుకోలేదు సరిగా. అంటే చేస్తున్నాను కానీ కొంచెం మాత్రమే చేసుకుంటున్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం చేయలేదు. ఎందుకంటే ప్యాకింగ్ అండ్ కిడ్స్ లాస్ట్ వీక్ ఆఫ్ స్కూల్ నడుస్తుంది. సో ఆ బిజీలో అయిపోయింది. నిజంగా డేస్ ఎలా అయిపోయాయో కూడా తెలియదు. అండ్ ఇండియా వెళ్తే మళ్ళీ ఎప్పుడు వర్కౌట్ చేస్తానో కూడా తెలియదు. చేస్తాను అమ్మ వాళ్ళ ఇంట్లో అలాగా టైం కుదిరినప్పుడు అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే. అందుకే ఈరోజు అయితే బాగా చేసుకొని వెళ్దాము అని చెప్పేసి ఒక 20 minutes అయితే చేశాను స్టార్టింగ్లో. తర్వాత ఒక మంచి కాఫీ అండ్ టీ పెట్టుకొని తాగాము. ఆ తర్వాత ఇంకా చిన్న సర్దే పనులు ఉంటాయి కదా, అవి చేస్తున్నాం. తర్వాత అమ్మకు కాల్ చేశాను. మేము చాలామందికి యూట్యూబ్ వీడియోలో కూడా July 10th వస్తున్నామని చెప్పాం కదా, కానీ ఈసారి సర్ప్రైజ్గా July 1st వెళ్తున్నాము. ఇండియా వచ్చామని స్టోరీ పెట్టగానే ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారు, మీరు July 10th కదా వచ్చేది, అప్పుడే వచ్చారా అని చెప్పేసి. అండి, మేము 10th రావాలనుకున్నాం కానీ July 1st ప్రీపోన్ చేసుకున్నాము టికెట్స్. దానికి ఒక రీజన్ ఉన్నింది. అందుకే ఇంకా మేము ముందుకు ప్రీపోన్ చేసుకోవాల్సి వచ్చింది. అది చేసుకున్నది మాత్రం ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. అది టోటలీ సర్ప్రైజ్ అనమాట. మా అన్నయ్యకి ఒక్కనికే తెలుసు. అండ్ ఇంకా మన వాళ్ళకి ఎవరికొకరికి తెలిస్తే సేఫ్ సైడ్గా బాగుంటుంది. అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్కి వచ్చి పిక్ చేసుకుంటారు కదా అని చెప్పేసి అన్నయ్యకి చెప్పాము. ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పాము. సో ఇంటి దగ్గర నుంచి 3.5 hours పైనే పడుతుంది మాకు ట్రావెల్ చేయడానికి. సో రెంటల్ కార్ తీసుకొని అక్కడే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాము. మన కార్ అయితే సరిపోదు కదా, అంత పెద్ద అంటే లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి కార్ సరిపోదు అని చెప్పేసి రెంటల్ కార్ తీసుకున్నాము. అండ్ 3 years తర్వాత మేము ఇండియా వెళ్తున్నాము. చాలా చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. ఎస్పెషల్లీ నాకైతే మా అమ్మని చూడడానికి బాగా ఎక్సైటెడ్గా అనిపించింది. వెళ్ళే దారిలో అయితే మొత్తం రోడ్ ఏం కనిపించట్లేదు. డ్రైవ్ చేస్తుంటే ఇలా ఫాగ్తో కవర్ అయిపోయి ఉంది. భలే ప్లెజెంట్గా బాగుంది కానీ భయం వేస్తుండే. ఏంది ఇది 11 o'clock అయింది టైము, అయినా కానీ ఎంత ఫాగ్తో కవర్ అయిపోయింది. మేము స్టార్ట్ అయిన తర్వాత కాసేపటికి ఫ్లైట్ డిలే అయింది. కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. ఇక్కడ నుంచి మాంట్రియల్కి ఉంటుంది, షార్లెట్ టౌన్ నుంచి మాంట్రియల్కి ఉంటుంది. అది కనెక్టింగ్ ఫ్లైట్. అది డిలే అయిందని నోటిఫికేషన్ వస్తే ఇంకా స్టార్ట్ చేసాం. పండు నీకు తెలుసా? ఏమబ్బు? బట్ you know Chandrakanta and Suryakanta? No, Ayaskantam is not related to Chandrakanta or Suryakanta. Then I don't know. Ayaskantam means magnet. Magnet ni Telugulo Ayaskantam antaru. దారిలో వెళ్తూ ఉంటే మాకు ఈ ప్లేస్ కనిపించింది అనమాట. అప్పటికే టైం 1 o'clock అలా అయ్యింది. మా ఫ్రెండ్ మాకు వెజ్ పులావ్ చేసి పంపించింది అనమాట మేము వచ్చేటప్పుడు. సో దాన్ని తీసుకొని వచ్చాము. అండ్ ఆల్సో చపాతీస్ ఫ్లైట్లో తీసుకెళ్ళడానికి కొంచెం పొడి తీసుకున్నాము. డ్రై ఐటమ్స్ అలౌ చేస్తారని చెప్పేసి ఇంకా వెళ్ళేటప్పుడు అది తినేసి ఒక 2 hours ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తే ఫ్లైట్ అయితే వచ్చేసింది. సో ఇదన్నమాట మేము వెళ్ళాల్సిన ఫ్లైట్. అయితే లేట్గా వచ్చింది ఈరోజు. మేము ఆల్మోస్ట్ 3 flights చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మళ్ళీ మాంట్రియల్లో, మళ్ళీ దోహా, అండ్ మళ్ళీ అక్కడ నుంచి బెంగళూరుకి ఒక ఫ్లైట్ ఉంటుంది. సో ఈ ఫ్లైట్స్ అన్నీ చేంజ్ అవ్వాలంటే ఇవన్నీ కనెక్టింగ్ ఫ్లైట్స్ కదా, మాకు ముందే కొంచెం ఏమైనా డిలే ఉంటుందేమో వెదర్ అవన్నీ చూసుకొని బుక్ చేసుకున్నాము. సో దట్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఏవి మిస్ అవ్వకుండా కొంచెం లే ఓవర్ ఒక 2-3 hours ఉండేలాగా చూసుకున్నాము. అది మాకు బాగా ప్లస్ అయింది.
ఆల్రెడీ ఇక్కడ ఫ్లైట్ డిలే అయింది కాబట్టి బోర్డింగ్ కూడా త్వరగానే చేసేసారు. ఇక్కడ లోకల్ టైం ప్రకారం 3:30 ఆ టైంకి ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ మాంట్రియల్లో ఉంటుంది. అక్కడ 1.5 అవర్, ఇక్కడ నుంచి 1.5 అవర్ పడుతుంది ఇంకా మేము ఫ్లైట్లో వెళ్ళడానికి. మేమైతే 8 సూట్ కేసెస్, ఈచ్ బ్యాగ్ 32 kgs ఉంటుంది. సో అవన్నీ ఇక్కడే డ్రాప్ చేసేసాము. డైరెక్ట్ ఇంకా బెంగళూరులో పిక్ చేసుకోవడమే, అది ఒక పెద్ద పని తగ్గిపోయింది. అది మళ్ళీ షార్లెట్ టౌన్లో మాంట్రియల్లో పిక్ చేసుకోవాలి అంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అంటే లగేజ్ అంతా చాలా ఎక్కువ ఉంది కదా. సూట్ కేసులు అంటే ఎక్కువ స్టఫ్ ఏం లేకపోయినా కానీ వచ్చేటప్పుడు మనం ఏమో కూడా తెచ్చుకుంటాం కదా అన్నట్టు, మనకి ఎలాగో ఆప్షన్ ఉంది కదా 32 kgs అన్నట్టు మేము ఎక్కువనే సూట్ కేసెస్ అయితే తెచ్చుకున్నాము. అదంతా డ్రాప్ ఆఫ్ చేస్తాము. ఇంకా ప్రాబ్లం లేకుండా బెంగళూరులోనే పికప్ చేసుకునేది. ఇక్కడితో మా ఇండియా ట్రావెల్ అనేది స్టార్ట్ అయ్యింది. ద యాక్చువల్ ఫ్లైట్ జర్నీస్ ఇవన్నీ కూడా ఇంకా మాంట్రియల్ నుంచి దోహాకి లాంగెస్ట్ ఫ్లైట్ జర్నీ ఉంటుంది, 11.5 అవర్స్. అదొక్కటి అయిపోయిందంటే ఇంకా మిగతావన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి. కానీ ఈసారి మేము బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నాము. సో అది అక్కడ హ్యాపీగా పడుకొని వచ్చేసరికి ఆ 11.5 అవర్స్ మాకు టైమే తెలియలేదు. అండ్ ఎక్స్ట్రా 32 kgs ఈచ్ పర్సన్ క్యారీ చేయొచ్చు అన్నాను కదా, అది కూడా అడ్వాంటేజ్ అయింది. సో మొత్తానికి షార్లెట్ టౌన్ నుంచి మాంట్రియల్కి అయితే వచ్చేసాము. ఈ ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇందాక షార్లెట్ టౌన్లో అయితే అవి లోకల్ ఫ్లైట్స్ మాత్రమే రన్ అవుతాయి కాబట్టి కొంచెం చిన్న ఎయిర్పోర్ట్. ఇది ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి మేము బై వాకే ఆల్మోస్ట్ ఒక 25 minutes వాక్ చేసాము ఆ ఫ్లైట్ది. ఈ ఫ్లైట్ గేట్ దగ్గరికి రావడానికి ఇక్కడ డ్యూటీ ఫ్రీ షాప్స్ కూడా ఉంటాయి, కానీ మేము అసలు ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే ఆ ఫ్లైట్కి టైం అయిపోతుంది. ఇంకా ఎక్స్ప్లోర్ చేసేంత టైం కూడా మాకు దొరకలేదు ఇక్కడ. ఎయిర్పోర్ట్స్లో అన్ని బ్రాండెడ్ షాప్స్, అండ్ మీరు చాక్లెట్స్ అవన్నీ మిస్ అయ్యారు తీసుకెళ్ళడము, మామూలుగా షాప్ నుంచి కాస్కో నుంచి ఇలా హోల్సేల్గా అంటే కూడా ఇక్కడ కూడా మనకు దొరుకుతాయండి మంచి చాక్లెట్స్ అవన్నీ. అసలు ఇక్కడ కాదు, మనకి ఇండియాలోనే ఎయిర్పోర్ట్లో దొరుకుతాయి. ఒకవేళ మర్చిపోయామంటే కూడా ఇండియాలోనే తీసుకొని వెళ్ళొచ్చు. మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళగానే బోర్డింగ్ వెంటనే స్టార్ట్ చేశారు. మాకు ఎక్కడ ఆగి కూర్చొని 2 seconds కూడా కూర్చోలేదు. మేము డైరెక్ట్ ఇంకెళ్ళి ఫ్లైట్లోనే కూర్చున్నాము. మాకైతే కిడ్స్ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. వెళ్ళగానే వాళ్ళకి డ్రా చేసుకోవడానికి బుక్స్ అవన్నీ కూడా ఇచ్చేసారు. ఎస్పెషల్లీ ఆ బుక్ వెళ్ళండి, పండుగ ఏమి ఇవ్వలేదు. మేము ఫ్యామిలీ ఆఫ్ 4 బుక్ చేసుకున్నాం కదా, మాకు మధ్యలో ఇచ్చారు. లాస్ట్ టైం అయితే సైడ్కి ఇచ్చిండ్రి, అది ఇంకా వ్యూ బాగుంది. నేను అది మిస్ అయ్యాను. కానీ ఈ మధ్యలో మనం ఇవన్నీ కూడా తించేయచ్చు. సో 4 ఫేసెస్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవచ్చు అనమాట. సో అది కూడా చేసాం మేము. మంచిగా స్పేషియస్గా ఉంటుంది పడుకోవడానికి. అండ్ ఒక పిల్లో ఇచ్చారు, బ్లాంకెట్ ఇచ్చారు, నైట్ సూట్ ఇచ్చారు. ఇంకా హాయిగా పడుకోవడమే. నేనైతే ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫుడ్ కూడా వద్దని చెప్పి పడుకున్నాను, మామూలుగా పడుకోలేదు. తీరా ఫ్లైట్ ల్యాండ్ అయ్యే 2 hours ముందు లేచాను. నాకు నిజంగా అసలు ఈ 10 hours ఎలా అయిపోయిందో కూడా అర్థం కాలేదు. 9 to 10 hours పడుకునేసే ఉన్నాను. మధ్యలో క్రూ వచ్చి ఫుడ్ కోసం లేపడానికి ట్రై చేశారు, కానీ ఇంకా మా హస్బెండ్ తను పడుకో అని చెప్తే ఇంకా డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయారు. అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా 8 hours. ముందు రోజు అసలే స్లీప్ సరిగా లేదు కదా, తొందరగా లేచేసరికి ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను. తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఫ్లైట్ ఎక్కగానే తెలుగు మూవీస్ ఏమున్నాయా అని చూశాను, కానీ ఏవో 4 options మాత్రమే ఉన్నాయి. అండ్ సమ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. వెళ్ళగానే ఆఫర్ చేస్తారు ఏమైనా స్నాక్స్ కావాలా, చాక్లెట్స్ కావాలా అని చెప్పేసి. అండ్ చాక్లెట్స్ కూడా ఇచ్చారు. ఇంకా పిల్లలు అయితే చెప్పనవసరమే లేదు, వాళ్ళు ఇంక ఇష్టరాజ్యంగా అయిపోయిందనమాట. వాళ్ళకంటూ ఒక క్యాబిన్స్ ఉన్నాయి కదా, దాంట్లో గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశారు ఫ్లైట్ ఎక్కగానే. ఎందుకంటే మేము ఆల్రెడీ 4.5 hours పాటు ట్రావెల్ చేసి అలసిపోయాము. ఇంకా ఎక్కగానే కూర్చొని ఫస్ట్ డ్రింక్ చేసాము. వాళ్ళకైతే ఏం నచ్చలేదంట. ఆ తర్వాత నేను ఇంకా చెక్ చేసుకున్నాను మూవీస్ ఏమైనా ఉన్నాయా మన తెలుగు మూవీస్ అని చెప్పి. ఒక 4 movies మాత్రమే ఉన్నాయి, ఇంకా ఏం లేవు. అవి కూడా ఎప్పుడో పాత మూవీస్, అంటే కొన్ని ఏమో ఫ్లాప్ అయిండేవి, కొన్ని ఏమో ఆల్రెడీ చూసుండేవి, ఇలా ఉన్నాయి. ఇంకా నేను ఇవన్నీ ఏం పెట్టుకోలేదు. ఫ్లైట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, సీట్ ఎత్తేసి పడుకుందామా అన్నట్టున్నాను నేనైతే. వీళ్ళు మాత్రం గేమ్స్ చూస్తున్నారు. అబ్బు ఏమో గేమ్స్ ఆడుతున్నాడు. వాడికి దొరికేసరికి గేమ్స్. నేను ఇంట్లో గేమ్స్ పెద్దగా అలౌ చేయను, జస్ట్ 1 game డౌన్లోడ్ చేసుకొని ఉంటారు ఫోన్లో, అంతే, అంతకుమించి ఏమి ఉండదు. అబ్బీకి సీరియల్ ఆఫర్ చేశారు, వాడే తింటా అన్నాడు. సో మిల్క్ అండ్ సీరియల్ ఆఫర్ చేశాడు. వాడికైతే అందులో షుగర్ లేదంట. సో వాడికి ఎందుకో అది అంత ఎక్కలేదు. చాక్లెట్ సీరియల్ అయితే తింటాడు, కానీ మనోడు ఇలాంటి కాన్ఫ్లెక్స్ సీరియల్ అయితే
తిండు కదా, అందుకే వాడేం తినలేదు, కొంచెం తిని వదిలేశాడు. ఆ తర్వాత మా లంచ్ మెనూ వచ్చింది. ఇదైతే మా హస్బెండ్ నేను పడుకొని ఉన్నాను, తను తీసుకున్నారనమాట. తను టేస్ట్ చేసి చాలా బాగుంది, నేను కూడా ట్రై చేయండి. నేను లేచిన తర్వాత ట్రై చేశాను. మేమైతే వెజ్ మీల్సే ఆర్డర్ చేసుకున్నాం. ఎప్పుడు వెళ్ళినా కూడా వెజ్ మీల్సే పెడతాము. సో ఆబ్వియస్లీ ఇంకా వెజిటేరియన్స్ కాబట్టి సో ఎగ్ ఇవన్నీ ఏం లేకుండా ప్యూర్ వెజ్ ఉండేలాగా చూసుకుంటాము. ఈసారి టు అవర్ సర్ప్రైజ్ మాకు సాంబార్, ఉప్మా, వడ వచ్చింది తెలుసా. లిటరల్లీ ఫుడ్ పెట్టి చంపేశారు. మాటికి వస్తారు, ఏమైనా ఫుడ్ కావాలా, ఏమైనా డ్రింక్ కావాలా అని అడుగుతూ. ఫస్ట్ గ్రీక్ యోగర్ట్ అండ్ ఫ్రూట్ ప్లాటర్ సర్వ్ చేశారు. అండ్ సమ్ వెరైటీస్ ఆఫ్ బ్రెడ్, అది నాకు అంత నచ్చలేదు. ఆ తర్వాత వడ, సాంబార్ అండ్ ఉప్మా ఇచ్చారు. అది బాగుంది, కొంచెం తిన్నాను. నేను మామూలుగా అయితే ఫ్లైట్ ఫుడ్ అస్సలు తిననండి. ఎప్పుడు వెళ్ళినా, ఇప్పుడు ట్రావెల్ చేసినా కూడా ఇంటి నుంచే ప్యాక్ చేసుకొని తెచ్చుకుంటాము. ఈవెన్ కిడ్స్ కూడా అంత తినరు కదా అని చెప్పి. ఎందుకో అది మనం ఇంటి నుంచి తీసుకెళ్ళిన ఫుడ్ అయినా సరే అది ఫ్లైట్లో వెళ్ళేసరికి అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నాకు ఎందుకో అలాగా నచ్చదనమాట. మొత్తానికి 11.5 hours అలా ఎలా గడిచిపోయో తెలియదు, అయిపోయాయి. చాలా స్మూత్గా అయిపోయింది ట్రావెల్ అయితే. అండ్ మేము దోహా ఎయిర్పోర్ట్లో దిగాము అండ్ లాంజ్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ లూయి విటాన్ లాంజ్ ఉంది బిజినెస్ క్లాస్కి. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు, ఆ పక్కనే ఉంటాయి. అండ్ కేక్ ఆర్డర్ చేసుకున్నాము, ఫడ్జ్ కేక్. సో కిడ్స్ ఆర్డర్ చేసుకున్నారు, వాళ్ళు అది తిన్నారు. నిన్న లాంజ్లో ఫుడ్ ఐటమ్స్ ఏవి షూట్ చేయలేదండి, కానీ మనకు అరబిక్ స్వీట్స్ ఉంటాయి కదా, అవి చాలా ఫేమస్ ఉంటాయి. సో ఈ స్వీట్ తీసుకున్నాము, ఎంత బాగా నచ్చిందో నాకైతే. ఆ వర్మిసెల్లీది ఉంటుంది పైన సేవ్ లాగా, అది భలే అనిపించింది. తర్వాత ఇంకా ఫడ్జ్ కేక్ ఆర్డర్ చేసుకున్నారు కిడ్స్ అయితే. అది తిన్న తర్వాత మళ్ళీ మేము ఒక 1 hour రెస్ట్ తీసుకున్నాము ఇక్కడే కనెక్టింగ్ ఫ్లైట్కి. ఇప్పుడు ఇంకా ఈ దోహా టు బెంగళూరు ఇంకొక కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. అబ్బు ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడో, వాడు ఎగురుతూనే ఉన్నాడు. సో ఇక్కడ నుంచి మనం ఒక ట్రైన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆ గేట్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఆ ట్రైన్లో వెళ్ళి కూర్చుంటున్నాము. ఇక్కడే ఈజీగా ట్రైన్లు అవన్నీ, చాలా పెద్ద ఎయిర్పోర్ట్. అసలు నాకైతే ఇది ఒక ఫారెస్ట్ లాగా అనిపించింది. లోపల మొత్తం గ్రీనిష్గా పెట్టారు, భలే అనిపించింది. లాంచ్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి ఈ ఫ్లైట్ వచ్చిందనమాట, కనెక్టింగ్ ఫ్లైట్ కాదు, సారీ, ట్రైన్ వచ్చింది, కనెక్టింగ్ ట్రైన్. సో దాంట్లో ఎక్కి కూర్చుంటే మనం మళ్ళీ గేట్ దగ్గర దింపేస్తారు. అక్కడ నుంచి ఇంకా కొంచెం వాక్ చేయాల్సి ఉంటుంది. బాబోయ్, అసలు ఫుల్ వాకింగ్ అయిపోయింది మాకైతే. మేము హ్యాపీగా వాచ్లో టైమర్ సెట్ చేసుకొని నడుస్తూ ఉన్నాము. అండ్ ఫైనల్లీ దోహాలో అయితే దిగాము. ఇక్కడ మా అన్నయ్య వచ్చాడనమాట. మామయ్య వాళ్ళు రాలేదా? సైడ్ మామయ్య వాళ్ళు పైన ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు అంత తొందరగా? అన్నయ్య టీ తాగుదాంపా, నాకు తలను ఇక్కడ లిఫ్ట్ ఉంది బా, ఇది పదండి. సో ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ ఉందనమాట. మా మామయ్య కూడా ఎయిర్పోర్ట్కి వచ్చాడు, కానీ మా మామయ్యకి మేము వస్తున్నామని తెలీదు. మేము తెలిసేమో అనుకున్నాం కానీ తెలీదు. సో ఇది మాకు ఈ ఫ్లైట్ దిగిన తర్వాత అర్థమైంది, ఓకే మామయ్యకి తెలీదు అని చెప్పేసి. ఇంకా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాము. ఓకే ఇది కదా రియల్ సర్ప్రైజ్ అని చెప్పేసి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్లైట్ దిగగానే చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే టీ తాగడం. తలనొప్పి విపరీతంగా ఉన్నింది. మొత్తానికి ఇండియాకి అయితే వచ్చేసాం మేము. మా సర్ప్రైజ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఎస్పెషల్లీ మా అమ్మ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది అనేది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.